ఒంగోలు పట్టణంలోని స్వామి అయ్యప్ప దేవస్థాన సందర్శనం వల్ల సంపూర్ణ యాత్ర చేసిన ఫలసిద్ది భక్తులకు కలుగుతోంది. ఈ ఆలయంలో నెలకొన్న పలు ఉపాలయాల దర్శనం వల్ల భక్తులకు అవ్యక్తమైన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఒంగోలు అయ్యప్ప దేవస్థానంలో ఎన్నో ఉపాలయాలున్నాయి. అయ్యప్పను దర్శించుకున్న అనంతరం భక్తులు ఈ ఆలయాల్ని దర్శించుకుని తరిస్తారు. ఈ పరంపరలోదే శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి. ఇదే ప్రాంగణంలో నెలకొన్న మహాగణపతి సన్నిధిని భక్తులు దర్శించుకుంటారు. సర్వ విఘ్నాల్ని నివారించే సర్వకామ్యప్రద వినాయకుడిగా పార్వతి తనయుడు పూజలందుకుంటున్నాడు. రజిత కవచంతో పట్టు వస్త్రాల్ని ధరించి స్వామి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. అయ్యప్ప ప్రాంగణంలో ఉన్న మరో సన్నిధానం కుమారస్వామి ఆలయం. రజిత కవచధారి అయి స్థానకమూర్తిగా షణ్ముఖుడు గోచరిస్తాడు. శూలాయుధధారిగా మయూర సింహాసనాధీష్ఠుడై స్వామి నెలకొంటాడు. ఈ మందిరానికి చేరువలోనే నాగదేవతా సన్నిధి ఉంటుంది. నాగ ప్రతిమలకు రజిత కవచం అమరి ఉంటుంది. అయ్యప్ప సన్నిధిలో తప్పకుండా ఉండే దేవత మాలికా పురోత్తమ అమ్మవారు సర్వాలంకారాలతో సౌందర్యాత్మకంగా ఆసీన భంగిమలో కొలువుతీరి ఉంటుంది. గులాబీ రంగు పట్టుచీర ధరించి రజిత కవచంతో చతుర్భుజిగా అలరారుతుంది. మాలికా పురోత్తమ ముందు శ్రీచక్ర యంత్రం నిత్య కుంకుమ పూజలందుకుంటుంది. అయ్యప్ప ఆలయ ప్రాంగణంలోనే ఉన్న విశ్వేశ్వరాలయం నిత్య ధూపదీప నైవేద్యాదులతో శోభస్కరంగా అలరారుతుంది. పానవట్టం నందిపీఠంగా అమరి ఉంటుంది. దీనిపై లింగమూర్తి కొలువుతీరి పంచఫణిని శిరోభూషణంగా కలిగి ఉంటాడు. శివాలయం చెంతన అభయానందప్రద ఆంజనేయ స్వామి కొలువుతీరి ఉంటాడు. వెండి కవచాన్ని ఆపాదమస్తకం ధరించి గదాధారి అయి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. కుడివైపు సువత్సలాదేవి ఉత్సవమూర్తి, ఎడమవైపు ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహం నిత్య పూజలందుకుంటాయి. ఆలయ ప్రాంగణంలో నెలకొన్న నవగ్రహ మంటపంలో భక్తులు నవగ్రహాలకు పూజలు జరిపించుకుంటారు. జాతకరీత్యా గ్రహదోషాల్ని నివృత్తి చేసుకుంటారు. ఒంగోలు అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో మరో అదనపు ఆకర్షణ శంకర నారాయణుల భారీ విగ్రహం. ఒక ప్రత్యేక మంటపంలో సమున్నతమైన శంకర నారాయణుల నల్లరాతి విగ్రహం భక్తుల్ని ఆశ్చర్యానంద చకితుల్ని చేస్తుంది. అయ్యప్ప ఆరాధన భక్తుల మనశరీరాలలోని ఆంతరిక బాహ్య కల్మషాలను ప్రక్షాళన చేసి పరిశుద్ధతను ప్రసాదిస్తుంది. కల్లోలం నిండిన జీవన మార్గాలకు వెలుగుబావుటాయి దారి చూపుతుంది. ఆ ఆధ్యాత్మిక దారిలో మనం కూడా ముందుకు సాగుదాం. అయ్యప్ప కరుణను మనసారా వేడుకుందాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో ఆలయ సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.